పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. అందరూ అనండి మాట. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థించేవారందరూ రక్షింపబడుదురు. దినము అంటే ఒక యారా అని అంటే ఒక రోజు కాదు, ఒక యార అంటే కాలాన్ని సూచిస్తుంది. కొంతకాలం 1 year or 2 years లేకపోతే 5 ఆ దినాలంటే ఒక డికేడ్ 1000 రోజులు కావచ్చు. ఓకే, ఇది యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. యోవేలు ఏని పేరు. యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. యోవేలు అనే మాటకు అర్థం అది. యోవేలు గ్రంథాన్ని ఎప్పుడు రాశారంటే 850 BC అంటే క్రీస్తు పూర్వం 850 సంవత్సరాల క్రితం యోథం అనే ఎవరో ప్రవక్త ఉన్న కాలంలో, ఆ రాజుగారు ఉన్న కాలంలో వ్రాయబడినటువంటి ప్రవచనం. ఈ యోవేలు గ్రంథము ఎందుకు రాశారు? ముఖ్యంగా యోవేలు గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, ప్రార్థన చేయండి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. కూటాలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టాలి? అసలు మెయిన్ ఉపవాస గురించి రాసిన ప్రవక్త ఎవరంటే యోవేలు గారు. ఉపవాస కూటాలు ఎందుకు చేయాలి అనే విషయాలు ఇందులో చాలా స్పష్టంగా రాశాడు. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థించే వారందరూ రక్షించబడతారు. రక్షణ పొందటానికి కొరకు ఉపవాస కూట. ఉపవాస ప్రార్థనలు ఎందుకు అనంటే, చల్లారిపోయిన మన ఆత్మీయ జీవితం ఉజ్జింపబడడానికి అది మెయిన్ టార్గెట్ దిగజారిపోయిన స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే దిగజారిపోయామో, దేవునికి దూరం అయిపోయామో ఆ విషయాల్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, దేవుని చిత్తానికి లోబడుతూ, ఓ లార్డ్ రివైవ్ మీ అంటే నన్ను ఉజ్జింప చెయ్యి, దేవా నన్ను ఉజ్జింప చెయ్యి, దేవా నన్ను బలపరచు అని అడగడానికి కొరకు ఉజ్జీవింపబడడానికి ఉపవాసంలో ఉద్యమం కలుగుతుంది. ఉపవాసం చేయటం వల్ల మీ ఆత్మ గుణపరచబడదు. ఉపవాసం చేయటం వల్ల మీ లోపాలు బయటపడతాయి. ఉపవాసం చేయటం వల్ల దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చుకుని వారు అవుతారు. ఉపవాస ప్రార్థన వల్ల దేవుని కార్యాలు మీరు చూస్తారు. యోవేలు ప్రవక్త మొట్టమొదటగా ఎందుకు ఈ భాగాన్ని రాశాడనంటే, 2 విషయాలు ఇందులో మనకి ముఖ్యంగా ఉంటాయి. నేను మీకు అవి స్పెసిఫిక్గా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనఃపూర్వకంగా టర్న్ టు మీ. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే, ఇప్పుడైనను ఉపవాసం ఎందుకున్నారు వీళ్ళు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను అంటే ఎప్పుడైనను అనే ప్రశ్న రావాలి మీకు. ఇప్పుడైనను అంటే ఏంటి? ఇప్పుడైనా మాటకు అర్థం ఏంటి? మొదట ఒకసారి హాస్పిటల్లో పెట్టేశారు అతన్ని, బాగా వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. డాక్టర్లు ఏదో వైద్యం చేసేసి పంపించేశారు. ఇక చెప్పారు, బాబు నువ్వు ఇంకా తాగితే చచ్చిపోతావని చెప్పారు. రెండోసారి వచ్చాడు, మళ్ళీ 10 రోజులు బాగానే ఉన్నాడు, మళ్ళీ తాగడం మొదలెట్టాడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చెప్పాం కదయ్యా నువ్వు వినలేదు, ఎందుకే నీ బతికేలాగా అయిపోయింది, తాగొద్దయ్యా అని అంటే, ఇంక నేను తాగనండి, ఏదో రకంగా చేయండి అన్నారు. మళ్ళీ మామూలే 10 రోజులు ఉంచారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. కిమ్స్కి తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు మొత్తం 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. మనిషి బ్రతుకు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా చేతులు ఎత్తే పరిస్థితుల్లో ఏమంటారంటే, ఇంకా డాక్టర్లు చెప్పారు, ఇప్పుడైనా మారతావా? అదనమాట. ఇప్పుడైనా పదం ఎప్పుడు ఆడతారు? ఎప్పుడు వాడతారమ్మా? ఎప్పుడైనా సరే నీ బుద్ధి మార్చుకుంటావా? మొదట ఒకసారి పెట్టుబడి పెట్టాడు గేమ్లో, 2 లక్షలు పోయినాయి. మళ్ళీ వస్తాయని ఇంకొక 2 లక్షలు అప్పు తెచ్చి మళ్ళీ పెట్టాడు. మళ్ళీ గేమ్లో పెట్టాడు, మళ్ళీ పోయినాయి. మొత్తం ఇల్లు కూడా అమ్మేసి స్థితికి వచ్చాడు. అప్పుడు చెప్తారు పెద్దలు, రే ఇప్పుడైనా మానేరా ఆట. ఏమంటారు చెప్పండి?
ఇప్పుడైనా మారకపోతే నీ లైఫ్ పోతే, ఇప్పుడైనా మారు. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ముందు ఏదో పెద్ద స్టోరీ జరిగింది, అదేంటనేది మీరు తెలుసుకో. ఎందుకు ఇప్పుడైనా అంటున్నాడు? అమ్మా, నీ జీవితంలో ఇప్పుడైనా పదం ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, పరువు కాస్త పోయింది, ఉన్నది కాస్త అయిపోయింది, ఆస్తి పోయింది, పరువు పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. దేవుడి దగ్గర రావడానికి 3 కారణాలు రాత్రి చెప్పాడు ఆయన. ఏంటి కారణం? మొదటి కారణం, జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి, శిక్షన్నా పడాలట. అప్పుడు కానీ రావు నువ్వు. డబ్బన్నా పోవాలి అంటే నాశనం అన్న అయిపోవాలి, డబ్బులు లేకుండా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్ష అన్నా పడాలి, దెబ్బన్న పనిష్మెంట్ అయినా రావాలి. అప్పుడు కానీ దేవుడి దగ్గర రావు. ఇప్పుడైనాను దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. నీ బతుకు పాడైపోయింది, నీ ఇంట్లో సమస్యలు పెరిగిపోయాయి, నీ కష్టాలు పెరిగిపోయినాయి. ఇంకా 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 పాడవకముందే, ఇంకా ఇంకా నాశనం రాకముందే, ఇంకా నీ జీవితము దేవునికి దూరం అవ్వకముందే, నీ బిడ్డలందరూ లేకపోతే నీ కుటుంబం అంతా కూడా ఇప్పుడైనాను ఏం చేయాలి? మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్యలు. ఏం జరిగింది ఇశ్రాయేలు అంటే, మొదటి అధ్యాయము 2వ వచనం జరిగింది. ఏం జరిగింది? గ్రామ పెద్దలారా ఆలకించండి, సంఘ పెద్దలారా, ఓ ఎల్డర్స్, దేశ కాపురస్తులారా, మీరందరూ చెవిగ్యునుడి. ఇలాంటి సంగతులు మీ దినంలో కానీ మీ పితరుల దినాలు కానీ జరిగిందా? మీ పితరులు, అమ్మా, మీ ఫోర్ ఫాదర్స్, మీ తాత ముత్తాతల కాలంలో జరిగిన సంఘటనలు ఏవో జరిగాయి ఇజ్రాయెల్ దేశంలో. ఇశ్రాయేలు దేశంలో ఏం జరిగింది సార్ అని అంటే, భయంకరమైన బాధాకరమైన విషయాలు జరిగాయి. తాతల కాలంలో జరగలేదంట, ముత్తాతల కాలంలో జరగలేదట, పితరుల కాలంలో జరగలేదట. ఇప్పుడిప్పుడే ఇలాంటివి చూస్తున్నారంట వాళ్ళు. ఇలాంటివి మన కళ్ళ ముందు ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయి. ఎప్పుడు జరగని సంగతులు, మనం ఎన్నడూ చూడని సంగతులు సంభవిస్తున్నాయి. ఏం జరిగింది వాళ్ళకి? ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకి రాబో తరాలకు తెలియజేస్తారు. ఎందుకు ఈ ప్రసంగం అంటే, ఇది మీ పిల్లలకి తెలియచేయడానికి. మన ఇంట్లో బాబు ఒకప్పుడు మనము డాబాలో ఉండేవాళ్ళం రా, ఇప్పుడు గుడిసెలోకి వచ్చేసాం. కారణం ఇది నాయన, అద్దె కొంపలకు వచ్చాం. గుడిసె కట్టుకోవట్లేదు, గుడిసెలు ఎవరికి లేవు కదా, అద్దె కొంపలకు వచ్చేసాం రా. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అంటే మన తాతోళ్ళు. ఒకప్పుడు మన తాతలు నేతులు నాకేవారట, ఇప్పుడు మూతులు నాకుతున్నారా. ఒకప్పుడు తాతలు చాలా బాగుండేవారురా, ఒకప్పుడు పై బాగుండేవాళ్ళం రా. ఇప్పుడు ఏమైపోయామంటే అద్దె కొంపల్లోకి వచ్చాం, ఊరు వదిలేసాము, చెడ్డోళ్ళు అంటున్నారా మనల్ని. ఎందుకో తెలుసా? మనకి ఎలాంటి కష్టాలు వచ్చాయి ఎందుకో తెలుసా? మన నాన్న చేసిన తప్పుడు పని, మన అమ్మ చేసిన తప్పుడు పని, మా అబ్బాయి చేసిన తప్పుడు పని రా. అందుకనే ఇప్పుడైనా మనం మారాలరా. అది కథ. ఏం జరిగింది ఇశ్రాయేలుకి? 3వ వచనంలో 4వ వచనంలో గొంగళ పురుగులు తినేసినట్ట పంట, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, లోకస్తున్న మిడతలు, గొంగళ పురుగులు, ఈ రాబోయే పంటను మిడతలు తినేసినాయి అంట. మిడతలు ఇచ్చిపెట్టిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి అంట. చీడ పురుగులు ఇచ్చిపెట్టిన దాన్ని పసర పురుగు తినేసిందంట. చేను కానీ ఒక రోజు చూడకపోతే ఏమవుద్దమ్మా? దోమట్టేద్ది. దోమట్టేసినప్పుడు సోమరోడు చేను దాటరాక దోమలట్టేస్తాయి. సోమరపూర్తిగా ఉండకూడదు, ఏ రోజు కారో చూసుకోవాలి దాన్ని. ఈ రాత్రి దోమ వారం రోజులు పోయాక చూస్తే మళ్ళీ మరుచుకుంటూ కుదరదు, ఏ రోజు కారో చూడాలి. పంట వచ్చేటప్పుడు మొత్తం చీడ పురుగులు తినేసినాయి, పసర పురుగులు తినేసినాయి. ఇప్పుడు అన్నీ తినేసి 10వ వచనంలో ఏమైంది? 10వ వచనం, పొలం పాడైపోయింది, భూమి అంగలార్చి ధాన్యము నశించింది, కొత్త ద్రాక్షారసం అయిపోయింది, తైలము అయిపోయింది, భూమి మీద పైరు చెడిపోయింది, గోధుమ కర్రలు, యావల కర్రలు, అప్పుడు వాళ్ళ గోధుమలు కదా, గోధుమల కర్రలు, యావల కర్రలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలదర చెట్లు అన్నీ పాడైపోయినాయి అంట. పంటలన్నీ పోయినాయి. అరటి తోట పోయింది, కొబ్బరి తోట పోయింది, పురుగట్టేస్తుంది, బెరడు తెగులు ఎట్టేస్తున్నాడు. బెరడు తెగులు ఉంది అక్కడ. మీకు నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు ఏంటంటే కుదరదు. 7వ వచనంలో ఉంది, బెరడు తెగులు ఎట్టేసిందంట. చెట్టు తినేస్తుంది, తొర్రలో తినేస్తుంది,
మామిడి తోట పోయింది, కొబ్బరి తోట పోయింది, వంగ తోట పోయింది, వరిసేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పోతే ఏమవుతుందండి? చెప్పాలి. పోతే ఏమవుతుంది? అన్నీ పోతే, పంట అంతా పోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. దేశం ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. కరువు మొత్తం అంతా ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, ఊళ్ళు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి. అమ్మ, నదులు కూడా ఎండిపోయినాయి అంట. ఆ దేశంలో నదులు ఎండిపోయినట్టు 20వ వచనం చూడండి. 20వ వచనంలో, మొదటి అధ్యాయం 20వ వచనంలో ఏమైంది? నదులు ఎండిపోవుట చేత, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోతున్నాయి. ఎండిపోయి ఎండ నిన్న వరకు ఎరగొట్టేసి చూడండి. అలాంటి ఎండ కాసేసట ఇంగ్లాండ్ నదులు ఎండిపోయినాయి. ఇంగ్లాండ్లో నదులు, పుష్కలంగా ఉండవలసిన నదులు ఎండిపోయినాయి. రకరకాల సంభవాలు జరిగాయి. అంటే కరువు తెగులు వచ్చింది వాళ్ళకి. ఇంతకుముందు ఎప్పుడు అలా జరగలేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని పురుగులు ఒకసారి రావటం, పంటలన్నీ పోవటం. ప్రజలకి ఏమైపోయిందంటే కరువు వచ్చేసింది. ఇంట్లో అన్నం లేదు, కరువు వచ్చింది. రెండోది ఏంటంటే ఈ పొలాలు పాడైపోవడమే కాకుండా రెండోది ఏం జరిగిందంటే మందిరాలు ఆగిపోయినాయి. 9వ వచనంలో మందిరంలోకి ఎవరు రాకుండా ఆగిపోయారు. ఎందుకంటే కానుకలు లేవు, పలహారాలు లేవు, ఏమీ లేవు, నాశనం అయిపోయారు అందరూ. ఇంకా జరిగింది ఏంటంటే, అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు మందిరాలతో ఇది ఆగిపోవటమే కాదు. 18వ వచనం, మేత లేక పశువులు కొట్టుపడిపోతాయి. మేత లేదంటే పశువులకి పచ్చగడ్డి లేదు, ఎండుగడ్డి లేదు, పచ్చగడ్డి లేదు. గొర్రె మందలు చెడిపోయినాయి, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోయినాయి, మంటతో తోట చెట్లన్నీ కాలిపోయినాయి. యెహోవా నీకే మొర్రపెట్టి. ఇప్పుడు ఎంత జరిగిపోయిందండి. పశువులు ఎండిపోయినాయండి. అమ్మ, ఏం ఎండిపోయినాయి? పశువులు చచ్చిపోతున్నాయి పంట లేక. పంటన కరువు వచ్చేసింది, మనుషులకి బాధ అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు సంఘస్థులు ఏం చేయాలి? ఇప్పుడైనను, ఎప్పుడు దేవుడు ఒక విపత్తు పంపించాడు. దేవుడు ఒక ఏమంటారు? డిజాస్టర్ అంటారు ఇంగ్లీష్లో. డిజాస్టర్స్ అంటే ఒక ప్రకృతి విపత్తులు అనమాట. ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే ఏమంటారు, డిజాస్టర్స్ వస్తాయి. మొత్తం దేశాన్ని స్మాష్ చేసేస్తాయి. డిజాస్టర్స్ అంటే మీకు చెప్తాను చూడండి. ఇంతకుముందు ఎప్పుడు జరగని సంఘటన ఒకటి మనకు జరిగింది, మన కళ్ళతో మనం అందరూ చూసాం. ఏంటది? బస్సులు ఎప్పుడైనా ఆగుతాయని మీరు అనుకున్నారా? బస్సులు ఆగిపోతాయి, రైళ్ళు ఆగిపోతాయి, ట్రైన్లు ఆగిపోతాయి. తర్వాత ఏంటిది, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతారని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక మనిషి ఇంకొక మనిషితో, పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతాం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటది వచ్చింది? కరోనా. మన పితరుల్లో ఎప్పుడు జరగనటువంటి సంఘటన అది. మన పితరుల్లో జరగలేదు. కరోనా వైరస్ గురించి వాళ్ళకి తెలియదు. మనమే చూసాం. ఎంత గొప్ప కరోనా. ఎవరింట్లో ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు. మార్చి నెల 17వ తారీఖుని మోడీ గారు చప్పట్లు కొట్టమన్నారు, చప్పట్లు కొట్టాం. ఆ రోజు ఎవరు బయటికి వెళ్ళొద్దు అన్నాడు, బయటికి వెళ్ళలేదు. ఇంకేక బయటికి ఎవరికి వెళ్ళకుండా లోపల తాళం వేసాడు. పొద్దునుంచి లాక్డౌన్ అన్నారు, లోపల పెట్టి ఎరగొట్టేస్తున్నారు పట్టుకుని. ఇంకా కాయగూరలు మీ ఇంటికే, ఎవరింటికి వాళ్ళ ఇంటికి రాకండి. అదే కనబడిన పురుగు అంటే పోనీ మీకు వైరస్ అన్న, కరోనా వైరస్ కనబడింది ఎవరికన్నా? కనబడితే తొక్కు అన్నాడు ఒక పాస్టర్ గారు. తొక్కినా ఏం పోలేదు, అది తెగ తినేసింది, అట్టుకుని అందరిని లేపేసింది. ఇంతకు ముందు జరగనటువంటి విపత్తు ఒకటి జరిగింది మన కళ్ళ ముందు. ఎందుకో తెలుసా? మీరు హృదయాలు మార్చుకుంటారని, మారు మనసు పొందుతారని, ఇప్పుడైనను ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారని కరోనా పంపించాడు దేవుడు. ఎంత భయంకరమో, ఎప్పుడు జరగని సంఘటనలో. పోనీ అంతెందుకు, మన బొడమేరు జరిగింది కదా. బొడమేరు పొంగిపోయి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఈ డాబా మునిగిపోయి పైకెక్కిపోయింది. వాళ్ళు ఏమడిగారండి? కొంచెం అన్నం పెట్టండి అని అడిగారా? భోజనం అడగలేదు వాళ్ళు, బట్టలు అడగలేదు వాళ్ళు. ఏమడిగారో తెలుసా? బాబు వాటర్ బాటిల్ ఇవ్వండి, వాటర్ బాటిల్. ఇంతకు ముందు జరగని సంఘటనలో అమ్మ ఏం జరిగాయి? బొడమేరు మునిగిపోయి వాళ్ళ పాస్టర్ గారు ఒక ఆయన ఫోన్ చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని చూడండి, మా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. కొంతమంది శవాలు 3 రోజులకి, 4 రోజులకి, వారం రోజులకి తేలి కొట్టుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడైనాను అదే చెప్తున్నాడు ఆయన. కరువు వచ్చింది, విపత్తు వచ్చింది. 1000 కోట్లు, 8000 కోట్లు, వాళ్ళ 7 కోట్లు, వాళ్ళ కోట్లు, వాళ్ళు అందరూ ఇచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చింది?
ఇళ్ళు పోయినాయి, మాకు ఆశ్రయం కావాలి. ఇప్పుడైనను, ఎప్పుడండి? ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనకేమి రాలేదులే అనుకుంటున్నారేమో. నీ ఇంట్లో ఎండిపోయిన అనుభవం ఉందేమో. అమ్మా, ఇక్కడ మీ ఇంట్లో అన్నీ అయిపోతున్నాయా? ఎండిపోయిన అనుభవమా? ఇప్పుడైనా ఇది శాంపుల్ మాత్రమే. కరోనా ఓ శాంపుల్, ల్యాండ్ స్లైడింగ్ ఓ శాంపుల్. ఆ వరదలు వచ్చినాయి అంటే ఇంకా అలా కొట్టుకెళ్ళిపోతాయని చూపిస్తున్నాడు దేవుడు. నీరు వచ్చిందంటే ఇంకెవడు ఆపలేడు, అలా పొంగిపోద్దని చూపిస్తున్నాడు దేవుడు. వాగులన్నీ పొంగిపోతాయి, కాలువ నిండిపోద్ది, ఇక మా గుమ్మాల్లోకి ఎక్కేస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దేవుడు ఎందుకు పంపించాడంటే ఒక సూచనగా మీరు మారు మనసు పొందుతారని, దేవుని తట్టు తిరగాలని. విపత్తులు దేవుడు ఎందుకు పంపిస్తాడంటే ఆయన తట్టు తిరగడానికి. అప్పుడు రాస్తున్నాడు ఆయన, మీరు ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. అమ్మ, ఎప్పుడండి ఇలాంటి పరిస్థితులు నీ ఇంట్లో? అమ్మ, మీ ఇంట్లో అన్నీ బాగున్నాయండి. ఒకవేళ పరిస్థితులు బాగోకపోతే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు, అయ్యో మా దేశం, మా కాలములు ఇలాంటివి జరుగుతున్నాయి ప్రభువా. ఒక నొప్పి, దేవుడు ఒక నొప్పి, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టంలోకి నడిపిస్తున్నాడంటే నువ్వు దేవుని తట్టు తిరుగుతావని. బాధ పెట్టింది ఎందుకంటే ప్రభు తట్టు తిరుగుతావని. కష్టం వచ్చింది ఎందుకంటే దేవుని తట్టు తిరుగుతావని. నయోమి ఉంది కదా, నయోమి కరువు ఎవరు పంపించారు? నయోమికి దేవుడే పంపాడు. ఆయన వైపు తిరుగుతావని. నయోమి తిరిగిందా? తిరగకుండా నయోమి ఏం చేసింది? పారిపోయింది. 2 పనులు చేయాలి. ఒకటి నీల్, రెండవది ఫీట్ అన్నాడు. నిలబడతావా, పారిపోతావా? నయోమి కరువులోంచి పారిపోయింది, తప్పించుకుందాం, ఈ కరువు నుంచి బయటపడదామని ఇంకో దేశం వెళ్ళిపోయింది, తప్పించుకుందాం. కొన్ని జడ్జిమెంట్స్, గాడ్స్ డిసైడ్ చేసిన జడ్జిమెంట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు గాడ్ డిసైడ్ జడ్జిమెంట్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్. దేవుడు డిసైడ్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిన తరుణకు వస్తుంది. దేవుడు డిసైడ్ చేస్తే మోయాబు వెళ్ళింది, భర్తలు పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది. దేవుడు డిసైడ్ చేసేస్తే ఇప్పుడు పారిపోవడం కాదు, మోకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? నీల్ అవ్వాలి. ఫీట్ అంటే పరిగెట్టేస్తాడు, పాదాల మీద పరిగెడతాం కాదు. నీల్ డౌన్, మోకరించాలి. నీల్ అంటే మోకరించడం. పాదాలకు పని చెప్పి పారిపోయింది ఆవిడ. 3 భర్తను పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది. దేవుని దగ్గరికి అదే మోకాళ్ళ నుంచి, ప్రభువా ఈ కరువు వచ్చింది, నా ఇంట్లో ఈ శ్రమ వచ్చింది, నా బాధ వచ్చింది, ఎందుకయ్యా, నేను ఎక్కడ తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించమని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తాను చేయదనన్న కీడు చెయ్యక మాని ఏం చేస్తాడండి? పశ్చాత్తాపడ. టర్న్ టు గాడ్. ఎందుకు దేవుడు కలామిటీస్ పంపుతాడు? కలామిటీస్ అంటే విపత్తులు, డిజాస్టర్స్, శ్రమలు, భయంకరమైనటువంటి వ్యాధులను ఎందుకు పంపుతాడు అనంటే ఆయన మనల్ని మార్చడానికే. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జోనీ ఎరిక్సన్, 17 సంవత్సరాలు, అందమైన అమ్మాయి, అమెరికా ఫ్యాషన్ షోకి అటెండ్ అవ్వాలని వెళ్ళటానికి ప్రాక్టీస్ అవుతూ ఈత కొడదామని చెప్పి ఆ బిడ్డకి లోతు ఎంతో తెలియక అమెరికాలో ఒక ప్రాంతానికి ఇంకా రేపు పొద్దున్న ఫ్యాషన్ షోకి వెళ్తుంది వారంలో, అనగా ఈత లోతు ఎంతో కొలంలాగా ఉంటుంది కదా, ఏముంటుందని, స్విమ్మింగ్ పూల్ ఎంత లోతు ఉంటుందో తెలియక అమ్మాయి ఏం చేసిందంటే ఈ స్టెప్ నుంచి ఇలాంటి ఎత్తు మీద నుంచి ఇలా టప్పని కిందకి దూకింది. ఇలా దూకుతారు కదా, దూకగానే వెళ్ళి నేలకు కొట్టింది, వెళ్ళి తల కొట్టేసి. లోతు ఎంతో తెలియదు, తక్కువ లోతు ఉంది, బాగా లోతుగా ఉంటుంది అనుకుందా. ఎంత మంచి, అది 3 అడుగుల లోతు ఉంది, 6 అడుగుల లోతు ఏమనుకుని ఎలా ములిగింది. 3 అడుగుల లోతు టపెళ్ళు కొట్టింది తల. కొట్టగానే అమ్మాయి లేవట్లేదు, బుడగలు వస్తున్నాయి. చుట్టూ వాళ్ళు చూశారు, బుడగలు వస్తున్నాయంటే వాట్, గబగబగబా వెళ్ళిపోయారు. బుడగలు వస్తున్నామని తీసేటప్పటికి ఆవిడ ఇంకా పెయింట్ అయిపోయింది, అప్పుడే తగిలేసింది హెడ్కి. తీసుకెళ్ళిపోయారు, హాస్పిటల్ పెట్టారు. 64 ఆపరేషన్లు చేశారు. కోమలో ఉంది, 64 ఆపరేషన్స్. 64 ఆపరేషన్లు చేస్తే కొద్దిగా చూసింది. ఒక 6 నెలలకు తేలింది ఏంటంటే ఈ కింద నుంచి ఇంకేం పనిచేయదు, 2 చేతులు 2 కాళ్ళు ఇంకేం పనిచేయదు. జోన్ ఎరిక్సన్కి ఇంకేం పనిచేయదు. ఇంటికి పంపించేశారు. హెడ్ ఒకటే పని చేస్తుంది, తినటం, ఎవరన్నా పెడితే తినటం, ఇలా చూడడం, అంతే, మాట్లాడడం. ఎరిక్సన్ పని అయిపోయింది. జోనీ ఎరిక్సన్
అక్కడ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి ఒక వీల్ చైర్ కొని వీల్ చైర్లో పెట్టారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆవిడని అలా తిప్పుతున్నారు. వెళ్తుంది. తన జీవితం ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఎవరో ఒక అన్నం పెట్టి తినిపించాలి, ఏదో ఒకటి చేయాలి. ఒకటి వెళ్ళినా రెండు వెళ్ళినా ఎవడో చేయాలి, లేదా అంతే. ఈగ ఆలింది ఇక్కడ. ఈగ దోమ కొడుతుంది. ఏం చేస్తుంది? దోమ వెళ్తుందా? కళ్ళంటా నీళ్ళు కారుతున్నాయి. ఏడుస్తుంది. పక్కడుతోంది. వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాను? ఈగ వెళ్తుంది కదా, నాకు ఎక్కడ కొట్టుకోలేని బతికేందుకు, ఏగ కూడా తోలుకోలేని బతికేందుకు, నేను చచ్చిపోతానని ఏడుస్తుంది. నేను చస్తే బెస్ట్, ఎందుకు ఎంతకాలం ఇలా బతుకుతా అని ఏడుస్తుంటుంటే అతను మెల్లిగా ధైర్యం చెప్పి, మేము ఉన్నాం కదా చూస్తాం అని చెప్పి యేసుప్రభు గురించి చెప్పాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చచ్చిపోతాను అంటే, లేదు దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నమ్ముకో, ఇంతవరకు నీకు తెలియదు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు నమ్ముకుంది. జోన్ ఎరిక్సన్ మెల్లిగా ప్రభుని నమ్ముకుని బైబిల్ చదవటం ప్రారంభించి బలపడి వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. ఒక రోజుని ఆ వీల్ చైర్లో తీసుకెళ్ళి ఆవిడ వాక్యం చెప్తుంటే వాక్యం బాగా మాట్లాడేది. హెడ్తో ఎంత బాగుంది కాబట్టి వాక్యం చెప్పేది. అలాంటి ఆవిడకి ఈ చాలామంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ ద్వారా వాటి ద్వారా ఉన్న వాళ్ళు డబ్బులు అయి పంపిస్తున్నారు. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసుప్రభు దేవుడు అని చెప్తుంటే ఒక ఆవిడ దేక్కుంటూ వస్తుందంటే ఈవిడికిలాగే ప్రార్థన చేయించుకోవడానికి. చూసి చాలా బాధపడి, ఇలా దేక్కుండా రాకూడదు ఈవిడి, ఇలాంటి వాళ్ళు వీల్ చైర్ కొందాం, ఈవిడికి వీల్ చైర్ కొంటాను, నాకులాంటి చైర్. నువ్వు బతకడమే పెద్ద బ్రహ్మరథం. నువ్వు ఎంతమంది ఉంటారు మన ఇలాంటి వాళ్ళు మన దేశంలోనే? 4,000 మంది ఉంటారు. 4,000 మందికి వీల్ చైర్లు కొందామందంట. పక్కోడు అసిస్టెంట్కి ఎలా ఉంటుంది? ఉట్టుకెగరలేనమ్మంట, ఇలా డైలాగ్ వాడు ఉంటారు బాస్. నువ్వు బతకటమే మా మీద పోతున్నావు, లేదు చేద్దాం అన్నదట. ఓ పని చేసిందట, నాకు ఒక పని చేయండి నేను చేస్తాను, దేవుడు ఉన్నాడు కదా చేస్తాడు. ఓ బ్లాక్ బోర్డ్ పట్టరండి, బ్లాక్ బోర్డ్ పట్టి, నాకు పెయింటింగ్ వచ్చు, పెయింటింగ్ వేస్తాను. నీకు చేతులు లేవు కదా, ఎలా వేస్తావు పెయింట్? పర్లేదు పట్టరండి. నోట్లో బ్రష్ పొల్లెట్టమంది, నోట్లో బ్రష్ బోర్డు దగ్గరికి ఎట్టమంది, వీల్ చైర్ దగ్గరికి పెట్టుకుని ఇలా 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 గీసి బొమ్మోటి గీసి దీన్ని వేలంపాటు పెడుతున్నానని ఫేస్బుక్లో పెట్టి 800 పౌండ్లకు పాడుకున్నాడంటే ఎవడో ఒక ఆయన. అంటే ఇంచుమించు ఆ రోజుల్లో 8 లక్షలు ఎంతోనంటే మరి నాకు తెలీదు, ఖరీదు ఎంతో నాకు తెలియదు, కానీ మొత్తం 4,000 కంటే ఎక్కువ వీల్ చైర్లు వచ్చినాయట. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పరా. ఇలాగ పెయింట్లు వేయడం ద్వారా ఆవిడ 4,000 చైర్లు ఇవ్వడమే కాదు, ప్రపంచంలో 4 లక్షల మందికి ఎంతమంది, ఇండియా వచ్చింది, ఇండియా కదా ఆంధ్ర వచ్చింది, హైదరాబాద్లో కూడా చైర్లు పంచిపెట్టింది. ఒక పాస్టర్ గారు, నేను ఎంతకీ కథ ఎందుకు చెప్తున్నానంటే నొప్పి ఎందుకు వచ్చిన, ఒక పాస్టర్ గారు అన్నాడట, అయ్యా అమ్మా నీవు ఇంతగా 2012లో వచ్చింది ఆవిడ హైదరాబాద్కి, బతికే ఉంది ఇప్పుడు. ఇంకా మీరు జోన్ ఎరిక్సన్ బతికే ఉంది, మీరు గూగుల్లో కొడితే ఆవిడ బతికుందండి, పెళ్లి చేసుకుంది, మాట్లాడుతుంది, చాలా పరిశుద్ధాత్మతో నింపబడింది ఆవిడ. ఆవిడ ఏముందో తెలుసా? పాస్టర్ గారు అన్నాడంటే, నువ్వు కాళ్ళు చేతులు లేకుండానే నడవలేకుండానే ఎంత సేవ చేస్తున్నావు, ఎన్ని దేశాల్లో తిరిగిందంటే, ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కదా, అసలు ఈ కాళ్ళు చేతులు ఉంటే ఎంత బాగున్నో అన్నాడంటే, ఇంకెంత సేవ చేద్దాం అన్నాడు. ఆ పాస్టర్ గారితో ఉందంటే ఆవిడ, నువ్వు అలా కూలవు, నువ్వు చెప్పింది 100% రాంగ్, నో 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 అందంట. ఏ అంటే కాళ్ళు చేతులు ఉంటే నేను దేవుడికి దొరుకుతానేంటి, నేను డ్యాన్సర్నే, నేను ఫ్యాన్స్కి వెళ్తున్నాను, అక్కడికి ఫ్యాషన్ షోలోకి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను నేను, అందులో ర్యాప్ వాంక్ చూపిద్దామని. ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నొప్పి కలగడం వల్ల నేను దేవుడు దొరికాడు, దేవుని సేవ చేస్తున్నాను, ఈ బాధ లేకపోతే నేను దేవుడి సేవ చేయలేను. ఈ స్థితిలో కూడా ఇప్పుడు చెయ్యి ఆడుతుంది ఆవిడ. నేను ఆవిడ ఉందా ఎలా ఉందని చూస్తే చేతి ఆడుతుందని. భర్త ఉన్నాడు, మొన్నే ఏదో 50 సంవత్సరాలు పెళ్లి చేసుకుంది, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని నమ్ముకుంటే దేవుడు తన జీవితాలు మారుస్తాడు. నొప్పి ఎందుకు పుట్టించాడు దేవుడు? బాధ ఎందుకు కలిగించాడు దేవుడు? శ్రమ ఎందుకు పంపాడు దేవుడు? ఆయన తట్టు తిరగడానికి. అందరూ అనండి, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన యొద్దకు ఆయన తట్టు తిరగడానికి దేవుడు పెట్టాడు. బాధ ఎందుకు పెట్టాడు? ముళ్ళు ఎందుకు పెట్టాడు? ఇంట్లో ఈ గొడవ ఏంటి? ఈ రోగం ఏంటి నాకు? ఈ అప్పు ఏంటి నాకు?
ఈ బాధ ఏంటి, ఈ భార్యతో బాధ ఏంటి, భర్తతో బాధ ఎందుకు పెట్టాడంటే ఆయన తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడుగుతావని, లేకపోతే విర్రవీగిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట దేవుడు చిన్న దెబ్బ కొడతాడు. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. బస్సు ఇలా వస్తుందండి, బస్సు ఇలా వస్తుంది. బస్సు కుర్రోడు అలాగే వెళ్ళిపోతున్నాడు. సైకిల్ బస్సు కాడికి వెళ్ళిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. నువ్వు పక్కన ఉన్నావు, గవ పరిగెట్టాను, ఇలా గెట్టేసావు, ఇలా లాగేసినట్టు టప్పని కింద నడిపోయాడు సైకిల్ నుంచి కుర్రోడు. బస్సు వెళ్ళిపోయింది. ఏం జరిగింది చెప్పండి నాకు? ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఈ కుర్రోడు పడిపోయాడు కదా, ఈ కుర్రోడికి చిన్న దెబ్బ తగిలింది, కాలు కొంచెం ఇరిగింది, నెప్పట్టింది. నన్ను ఎందుకు గిట్టావు, నన్ను ఎందుకు లాగా, నాకు కాలు ఇరిగిపోయింది అంటే ఎలా ఉంటుందండి? చత్తవరా నువ్వు. అందుకే చిన్న దెబ్బతోటి బయటపడ్డావు. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ కొట్టడం మంచిదా, పెద్ద దెబ్బలు వదిలేయడం మంచిదా? దేవుడు చిన్న పంపిస్తాడు, ముందు మారతావని. మారలేదనుకో ఆ బస్సు కిందకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముందు కరువు పంపించాడు, దేవుడు ముందు కరోనా పంపించాడు, దేవుడు ముందు ల్యాండ్ స్లైడింగ్ పంపించాడు, దేవుడు ముందు వరదలు పంపించాడు. మారకపోతే ఏం పంపిస్తాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఏం పంపిస్తాడు? 5 సార్లు రాశాడు. ఏంటది? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మొదటిసారి ఏం రాశాడు ఇక్కడ? మొదటి మాట ఏముంది? ఆహా యెహోవా దినము వచ్చునే, అది ఎంతో భయంకరం. ఇది 1వసారి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. అవునండి, యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమాయను, దేశ నివాసుల వణుకు. ఇది 2వసారి. యెహోవా దినం వచ్చును. ఏం జరుగుతుంది ఆ దినం? ఆ దినము 2వ వచనం, అంధకారముగా కమ్ముతుంది, మహా అంధకారం కమ్మును. ఆ దినం ఏం చేస్తుంది? ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా దినము, ద లార్డ్స్ డే విల్ కమ్. ఇది చిన్నది, కరువు చిన్నది, ఈ డిజాస్టర్లు చిన్నవి, అంతకంటే భయంకరమైనది ఒకటి వస్తుంది. సెకండ్ కమింగ్, యెహోవా దినము వచ్చుచున్నది. ఇది మొదటిసారి చెప్పాను. 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాను. 3వది చూడండి, 11వ వచనం. 3వసారి ఎక్కడ రాశాడు? 11వ వచనం, 2:11. యెహోవా దినము బహుభయంకరమైనది, దానికి తాళగలవాడేవాడు, దానికి తట్టుకోగలిగిన, దానికి నిలబడగలిగినవాడు. తాళగలిగినవాడు అంటే దేవుని దినం వచ్చేస్తుంది, యేసయ్య త్వరగా వచ్చేస్తుంది. ఎందుకు ఉపవాసం ఉండాలి సార్, మాకు అర్థం అవట్లేదు అన్నారు కదా. ఎందుకు ఉండాలి? యెహోవా దినం వచ్చేస్తుంది. చిన్నవి పంపించాడు, చిన్న కష్టాలే, చిన్న రోగాలే, చిన్న అప్పులే, చిన్న దెబ్బలు కొట్టాడు దేవుడు. అయిపోయింది, ఇంకా మారలేదు, దేవుని తోటి తిరగలేదు కనుక యెహోవా దినం వస్తుంది. ఎవరి దినం వస్తుందమ్మా ఇప్పుడు? ద లార్డ్స్ డే విల్ కమ్. యెహోవా దినము వచ్చుచున్నది. దానికి తాళగలిగినోడు ఎవడు? ఎవడు నిలబడతాడు ఆ దినము? దిస్ డే ఈజ్ నాట్ గుడ్. ఇది బ్లెస్సింగ్ డే కాదు. ఇది ఏంటది? ఇది ఆశీర్వాదాల దినం కాదు, ఇది కర్స్. ఆ దినము ఉగ్రత దినం, అది దేవుని ఉగ్రత చూపించే దినం ఇది. ఇది 3వసారి. 4వసారి ఎక్కడ రాశాడమ్మా? 2వ అధ్యాయం 31వ వచనం. 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందే సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్త వర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు కొండ మీద యెరూషలేమును తప్పించుకున్న వారందరూ యెహోవా పిలువబడిన వారు కనబడదు. ఆ దినం చాలా భయంకరము. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. సూర్య చంద్రులు తేజోహీనులై నక్షత్రములు కాంతిహీన తప్పును యెహోవా సీయోనులో నుండి. 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. ఏ దినం అంటిది? ఎన్నిసార్లు రాశాడని చెప్పాను? 5 సార్లు రాశాడు. ఏంటో తెలుసా? ద లార్డ్స్ డే విల్ కమ్. దేవుని దినం వస్తుంది. మీరు చిన్నవే కరువులకే బాధపడిపోతున్నారే, ఇప్పుడు యెహోవా దినం వచ్చుచున్నది. అదే చెప్పాడు ఇక్కడ మీకు. 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దినం వచ్చుచున్నది, దానికి తాళగలిగిన వాడు ఎవడు? అందుకని మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అప్పుడు మీకు ఏం జరుగుతుంది? దాని చేయుదునున్న కీడు దేవుడు చేయకమా అని మిమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. దాని కొరకే ఉపవాసం. దేవుడికి స్తోత్రం చెప్పండి. యెహోవా దినం ఏం దినమని రాశాడు బైబిల్లో?
భయంకరమైన దినం అది కదా. 1:15 అది యెహోవా దినం వచ్చినది ఎంతో భయంకరమైనది. 2వ అధ్యాయం 2వ వచనంలో గాఢాంధకార దినం అది. 2వ అధ్యాయం 11వ వచనంలో తాళగలిగిన వాడు ఎవడు. 2వ అధ్యాయము 31వ వచనంలో ఆ దినమున సూర్యచంద్ర నక్షత్రాదులు తేజోహీనులు అవుతారు. 3వ అధ్యాయం 14వ వచనంలో లోయలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దినమున తీర్పు తీర్చే దినం, అది భయంకర దినం, తట్టుకోలేము దానికి. దేవుని దినం తాళలేమంటే అది ఉగ్రత దినం, అది రాకడ దినము, అది తీర్పు తీర్చే దినము. ఆ దినము నిన్నెవడు తప్పించలేడు గనుక ఇప్పుడు ఏం చేయాలి మరి? ఆ దినం మనం తట్టుకోవాలంటే, ఆ దినం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మనం? ఆ దినం నుంచి రక్షించబడాలంటే ఏం చేయాలి మనం? ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే, ఆ కరువు పోవాలంటే, ఆ శ్రమలు పోవాలంటే, ఆ ఇబ్బందులు పోవాలంటే, ఆ దినమున ధైర్యంగా నిలబడి మనము ఎత్తబడాలంటే, రెక్కలు కట్టుకుని మార్చబడి ఆ దినం ఉగ్రత రాకుండా దేవుని సన్నిధికి ఎగిరిపోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యోవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏంటి తెలుసా? 2:12 చేయండి. ఏం చేయండి? మీరేం చేయండి? యెహోవా దినం వస్తుంది కాబట్టి ఇప్పుడైనను మీరేం చేయలేమా? ఉపవాసం ఉండి ఏం చేయాలి? మీరు వ్యాపారాలు చేసుకోండి, కూలి పనికి వెళ్ళిపోండి అన్నాడు దేవుడు. కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా ఆయన దగ్గరికి తిరగండి. ఏం తిరగండి? ఎందుకు తిరగండి? ఏం చేయాలి మీరు? తిరిగి దేవుని తట్టు, టర్న్ టు గాడ్, దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడండి, మీ పాపములు ఒప్పుకోండి. ఇదిగో నేను పడిపోయాను, ఇదిగో నేను చెడిపోయి, ఇదిగో నేను ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని ఆయన తట్టు తిరిగితే చూడండి ఎలా తిరగాలి మీరు ఆయన తట్టుకి. 13వ వచనము ఆఖరులైన మీ వస్త్రములు కాక, నాట్ ఎవర్ గార్మెంట్, జెన్యూన్ రిపెంటెన్స్ అన్నాడు. మీ హృదయాలను చింపుకుని, జెన్యూన్ రిపెంటెన్స్ అంటే వస్త్రాలు కాకుండా హృదయాలు చింపుకోండి, పైకి ఎగిసేయండి. ఉపవాసం ఉన్నట్టు వేషధారణగా పై హిపోక్రసీ చేయకండి. జెన్యూన్ రిపెంటెన్స్ అంటే హృదయాలు చింపుకుని, హృదయాలు పగలగొట్టుకుని, పాపిని ప్రభువా నన్ను క్షమించమని అడిగితే దేవుడు మీ దోషాలను క్షమిస్తాడు. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని ప్రభువు తట్టు తిరుగుతారు, చూడండి, హృదయాలు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి, అప్పుడు యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏం చేయబడతారటండి? రక్షించబడుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిరగాలి. ఎందుకు తిరిగితే దేవుడు ఎలా అంటాడు తెలుసు? మన దేవుడు, ఆయన క్వాలిటీస్ ఉన్నాయి. అంతగా యెహోవా దినం అంత గౌరవం, అంత కోపం ఆయనకి, అంత ఉగ్రత చూపిస్తాడా? కరువు మీద కరువు రప్పిస్తాడా? వ్యాధి మీద వ్యాధి రప్పిస్తాడా? అప్పు మీద అప్పు పెట్టేస్తాడా? కష్టం మీద కష్టం పెట్టేస్తాడంటే కాదు. తిరగడానికి కొరకే పెట్టాడు. ఎప్పుడైతే తిరుగుతావో దేవుడు నీకు రిస్టోరేషన్ చేస్తాడు. ఏం చేస్తాడు? 13వ వచనం. ఆయన ఎవరో చూడండి. మన దేవుడు ఎవరమ్మా? కరుణావాత్సల్యం కలిగినవాడు. ఆయన కరుణ చూపించేవాడు. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు ఆయన క్వాలిటీ, ఆయన గుణం ఏంటంటే కరుణావాత్సల్యం కలిగిన వాడు. 2వది శాంతమూర్తి. అంత తేలిగ్గా మనల్ని ఏం తీసేయడు ఆయన, అంత తేలిగ్గా మనల్ని శిక్షించడు, అంత తేలిగ్గా మనం బాగా నువ్వు మొద్దుబారిపోయి బాగా చెడిపోయి ఇంకా ఆయన మాట అనకపోతే అప్పుడు పట్టుకుంటాడు. శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలు కాక. ఇప్పుడు మీ మీద ఒక రోగం ఉంది, ఆ రోగం అనే కీడు మీ మీద నుంచి పోవాలంటే తాను చేస్తానన్న కీడు చెయ్యక ఏం చేస్తాడంటే ఆయన పశ్చాత్తాపడదా కనుక మీ వస్త్రాలు చింపుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీళ్ళు ఇచ్చి, ప్రభువా ఇంట్లో ఈ శ్రమ ఉంది, ఇంట్లో ఈ కష్టం ఉంది, ఇలాంటి దుర్నీతి ఉంది, ఇలాంటి త్రాగుడు ఉంది, ఇలాంటి భయంకరమైన పాపం ఉంది, నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో ఆయన దీవెన అనుగ్రహిస్తాడట. 14వ వచనంలో యెహోవా తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? అనుగ్రహిస్తాడు ఆయన. ఎందుకు మార్చలేడు? ఆయన రద్దు చేస్తాడని 2వ రోజున మాట్లాడాడు కదా. తాను చేయదనన్న కీడు మానేస్తాడు, ఇశ్రాయేలును సంహరిస్తానన్నాడు, మానేస్తాడు. ఎప్పుడు? పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగి జాలి పడిపోతే, అదిగో నా తట్టు తిరిగాడు ఆ బిడ్డ మీద ఇంక నేను కీడు రానివ్వను. దేవునికి స్తోత్రం. ఇదిగో వీళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, దేవుని బిడ్డలుగా మారిపోయారు, ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నారు, పగలనక రాత్రనక వస్తున్నారు,
ఇక రాత్రి కూటాలు కాదండి, ఇవి పగలు కూడా జరుగుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని సన్నిధి అనుభవించడానికి ఆయన తట్టు తిరిగితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్మినోడు చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని తట్టు తిరగమని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఉపవాస 15వ వచనంలో సియోనులో బాకా ఊదారట. ఇక ఇప్పుడే దేవుడు చెప్పాడు కదా, మరి ఏవేలు ప్రవచించాడు కదా, బాకా ఊదేశారట. ఉపవాస దినం బాకా అంటే ప్రకటించారు, ఇంటింటికి తిరిగారు కదా, మీ ఇళ్ళకి జనుల్ని సమకూర్చారట. అమ్మ ఏం చేశారండి? జనుల్ని సమకూర్చండి, తర్వాత సమాజ కూటం పెట్టండి, పెద్దలను పిలవనంపండి, చిన్నవారిని సన్నిపానం చేసేవాడిని అందరినీ తోడుకురండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి 7 రోజులు ఉపవాసాలు ఉంటే దేవుడు మీకు 7 ఆశీర్వాదాలు ఇస్తాడట. 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో 7 చెప్తాను. నెంబర్ 1 ఏంటి ఆశీర్వాదం? 18వ వచనం ఏం చేస్తాడు ఆయన? యెహోవా మీ ఎడల జాలి చేసుకుంటాడు, తన జనుల ఎడల, అది అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తాడు? జాలి పడతాడంట. అమ్మ దేవుడు మీ ప్రార్థన విని జాలి పడిపోయి 103వ కీర్తనలో ఉన్నట్టుగా తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తాడమ్మా? జాలి చూపిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. జాలి పడిపోతాడు. మనం పిల్లోడిని కొంచెం కఠినంగా శిక్షిస్తాం, కాసేపటికి ఏమైపోతామండి? జాలి పడిపోతాం. పోనీలే రామ్మ రా, ఎప్పుడు చేయకమ్మా. 10th క్లాస్లోని ఎంత అనుకున్నా, ఇంటర్ కాదులే, 9th టైం అనుకుంటా, ఆ లైన్ తుడుస్తున్నాం ఇక్కడ మేము. తుడుస్తుంటే నాకు మా అన్నకి చిన్న గొడవ వచ్చింది. గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు, నన్ను తోడమన్నాడు, అర్థమన్నాడు. నేనేం చేశానంటే ఆ చీపురు గట్టిలో దెబ్బ కొట్టాను. ఆయన చిన్నవాడు కదా, దగ్గరికి వయసే కదా, మామూలు కొట్టేసుకోవడం మామూలు, చిన్నప్పుడు కదా కొట్టాను గట్టి కూడా. ఇంటికాడి నుంచి చూసాడు ఆయన, వచ్చేసాడు. మా నాన్నగారు ఇంటికాడి నుంచి చూసాడు, వచ్చేసాడు ఆయన. ఇంకా కర్ర ఏదో పుచ్చుకున్నాడు ఆయన, ఆ ఇనప గొట్టం ఇచ్చుకొని చెత్త కొడిసాడు, పట్టుకున్నాడు. లేక తీసి గిట్ట పడేసాడు ఆయన, గిట్టేసి అక్కడ పడిపోయి వెళ్ళిపోయి. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆయన అయిపోయాడు అనుకున్నాడే మొత్తం మీద. మరుసటి రోజుని మా ఫాదర్ ఏం చేశారు, నేను ఎంత ఉంటున్నప్పుడు 10th అంటే బాగా ఎంత ఎత్తి ఎదిగిపోయినప్పుడు, ఆయన వంట దగ్గరికి కూర్చుని ఏడుస్తూ నన్ను ఎత్తుకున్నాడే. ఇంకెప్పుడు నేను మీద చేసుకో, నేను కోపంలో అలా చేశాను, ఇంకెప్పుడు అలా చేయకు నాయన, ఎప్పుడు చేసుకోలేదు. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్పనేది? తండ్రి తన కుమారులను ఏం చూపిస్తాడండి? ఆయన కోపం వచ్చింది, పెద్దోడిని కొట్టకూడదని గద్దించాను. ఎత్తుకోవడం కాదు, కొట్టకూడదు కదా పెద్దోడిని అన్నట్టు శిక్షించడానికి. ఇంకా ఆయన నన్ను ఎత్తుకున్నాడండి. నాకు ఆశ్చర్యం వేసి నన్ను మొయ్యలేకపోతున్నాడండి, నన్ను ఎక్కడ మోసం. అప్పటికే నేను బలంగా ఉండేవాడిని. అలాంటి సమయంలో జాలి అనేది చెప్పడానికి చెప్పాను. తండ్రి తన కుమారులు ఎడల ఏం చేస్తాడు? 103వ కీర్తన 13వ వచనంలో తండ్రి తన కుమారులు జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తాడమ్మా? అసలు మా తండ్రి ఇలా జాలి పడిపోతే పరమ తండ్రి ఎంత అలా జాలి పడిపోతాడు చెప్పటానికి నాకు టైం లేదు. కానీ యేసయ్య జాలి పడిపోతాడు నీ మీద. చిన్న శిక్ష చూసి తట్టుకోలేడు అని అయిపోయిన బిడ్డ వెళ్ళిపో. యోబుకు వచ్చిన శిక్షను చూసి వెళ్ళిపోయి నా కుమారుని ఎందుకు బాధ పెట్టావు, ఎంత మంచోడు నా కొడుకు అని దేవుడు కంగారు పడిపోతాడు. నువ్వు దేవుడు ఉగ్రుడు అనుకోకండి, శాంతమూర్తి, కరుణ కలిగినోడు. మనం బాధపడతాడు, మనం అప్పు అయిపోతాం, ఆకలి లేకపోతుంటే జాలి పడిపోతాడు. నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్ళు కరిస్తే యేసుప్రభు ఏమైపోతాడండి? కనుక ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తాడు? జాలి పడి, దావీదు కుమారుడా కరుణించయ్యా, కుష్ఠరోగులు అడుగుతున్నారు, గుడ్డోళ్ళు అడుగుతున్నారు. ఏం చేశాడు ఆయన? జాలి పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి. రెండవది 21వ వచనం, 2:21లో దేశమా భయపడకు, యెహోవా గొప్ప కార్యములు చేస్తాడు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయడం? బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మితే, వాళ్ళ ఉపవాసం ఉండి దేవునితో తిరిగితే వాళ్ళ జాలి పడతానన్నాడు దేవుడు. రెండోది ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఉపవాసాలతో కన్నీళ్ళతో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చెయ్యునుగాక. మూడవది గొప్ప కార్యాల గురించి చెప్పడానికి లేదు. మూడవది 22వ వచనమే. 22వ వచనం, పశువులు భయపడకయు గడ్డి బిళ్ళలు మొలిచినట్లు చెట్లు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా. ఎలాంటమ్మా? 24వ వచనం, కొట్లు ధాన్యంతో నిండిపోతాయి, ద్రాక్షరసం, కొత్త తైలం, గానుగులు పైగా పొర్లి పారిపోతాయి. సమృద్ధి. మూడవది, అమ్మ మీ ఇళ్లలో ఇంకా అప్పు ఉండదు. ఇంకా అప్పు చేయడం ఒక శాపం అన్నాడు ఆయన. ఇంకా అప్పు ఉండదు, ఇంకా అప్పు ఇవ్వడమే మన పని. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సమృద్ధి ఉండునుగాక.
ఊహించని గానుగులు మన ఇంటి నిండా అందులో బైబిల్ అప్పుడు పూర్వం గానుగులు ఉండి కాబట్టి మీ గానుగులు నిండుతాయి అన్నాడు. గానుగులు కొత్త తైలిందు గానుగులు పొరులుతాయి. ఏంటి అంజూర పళ్ళు పండేస్తాయి, వరిచేను ఎరగ పండేస్తాయంట. సమృద్ధి అయిన పంట. మూడవది 25వ వచనం 4వ చెప్పు ముగించేయటం అలా చదివేసి, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంట మీకు మరలా ఇచ్చేస్తాను. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? ఏమంటే ఫస్ట్ ఇయర్ ఏమో గొంగళ పురుగు తినేసింది పంట, పసర పురుగు తినేసింది, చీడ పురుగు తినేసింది, మిడతలు తినేసింది, దోమ తినేసింది. ఎంత పంట అయితే పోయిందో అది మరలా ఇచ్చేస్తాడంటే దేవుడు డబల్ పండేద్దంట. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నవన్నీ ఇచ్చితివి. ఏదైతే పోయిందో, పోయింది, ఆస్తి పోయిందా, ఆరోగ్యం పోయిందా, అప్పు అయిపోయావా, ఏ స్థితిలో ఉన్నావో మరలా తిరిగి అంతకంటే ఎక్కువ స్థితిలోకి నేను మరలా తీసుకొచ్చును గాక. ఇదెన్నో ఆశీర్వాదం. పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తాడంట. ఏమేమైతే పోగొట్టుకున్నావో, ఎక్కడెక్కడైతే పోయినాయో అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడంట, పాస్టర్ గారండి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పొద్దుట చేయడండి, 9 గంటలకు పాస్టర్ గారండి ఒక్క 3,000 రూపాయలు కావాలండి అన్నాడు. ఇదేట్రా బాబు నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారండి మీ దగ్గరికి రాకూడదండి, నేను అడగని మనిషి లేడండి. ఏమన్నాడమ్మా? నేను అడగని మనిషి లేరండి, ఇంకా అడగడానికి కూడా ఎవరు లేరండి. ఏమంటారు దాన్ని? ఏదో అంటారు కదా. అందరిని అడిగాను, ఇంకా చివరికి ఏమనుకోకుండా మీ దగ్గరికి వచ్చానండి. ఒరే, నువ్వు అడగని మనిషి ఒక ఆయన ఉన్నాడు, నువ్వు అందరిని అడిగావని అడగవలసిన ఆయన అడగలేదు అన్నారంట. అది ఎవరినండి అన్నాడు. ప్రార్థన చేసావంటారు, దేవుడిని అడిగావా? రోజు చేతనం కదండి అన్నాడంట సింపుల్గా. అలా కాదు, నీకు 3,000 కావాలండి, ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు భార్య తలుపేసేసుకుని సాయంకాలం వరకు ప్రార్థన చేయండి, 7 గంటల వరకు 8 వరకు చేయండి, అప్పుడు రా, అప్పుడు నేను ఇస్తాను నీకు 3,000 అన్నాడు. అంతకే రాకపోతే రా, నేను ఇస్తాను అన్నాడట. ఫాస్ట్ గారు వెళ్ళిపోయాడు. సర్లేండి మీరు చెప్పారు కదా, నేను భార్య ఇద్దరు కలిసి ప్రభువా 3,000 నాయన 3,000 పంపించిన ఆయన 3,000 అని ప్రార్థన చేసేస్తున్నారంట సాయంత్రం వరకు. 7 గంటలకు ఎవడో తలుపు కొట్టాడంట. అమ్మయ్య యేసుప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ఎవడో తలుపు కొట్టాడు ఆయన. అయ్యా నీకు స్తోత్రం అని తలుపు తీసి అడిగి ఆడప్పులలాగా ఉన్నాడంటాడు. ఏంటి ఆయన గుండు జారిపోయింది, ఆయన మనసు చూడగానే గుండు జారిపోయింది. ఆడు మొండోడు వచ్చాడంట. ఆడు ఏంటంటే 3 సంవత్సరాల క్రితం తన దగ్గర తాపి పని చేసేవాడంట ఈ కుర్రోడు. ఆడు ఇంచుమించు సంవత్సరం జీతం ఇవ్వట్లేదంట. తిరిగి వదిలేసాడట. ఏమయ్య వచ్చావంటే మామూలుగా వచ్చాను అంటున్నాడంట. వెళ్ళారా అంటున్నాడు. ఏంట్రా బాబు బకాయిలా కొట్టువాడు వచ్చాడు, దేవుడేమో డబ్బులు ఇచ్చాడు పంపితే అన్నాడంట. పోయిన 3 ఏళ్ల క్రితం నీకు డబ్బులు ఇవ్వాలి కదా అన్నాడంట. అవును ఇవ్వాలి కదా, మరి ఎన్నిసార్లు తిరిగి ఇవ్వలేదు కదా నువ్వు అని అంటే, ఇదిగోరా బాబు నీ డబ్బులు ఇగోరా అని 6,000 ఇచ్చాడంట. 8,000 6,000 ఇచ్చాడట. ఏమండే మీరు ఎంతకాలం మానేసి ఎల్లట్టుకొచ్చారేంటంటే నాకు తెలియక అడుగుతున్నాను అన్నాడంట. ఏమరా బాబు పొద్దున్నుంచి 9 గంటల నుంచి గుండు డడ్డదా కొట్టేసుకుంటుందిరా, డబ్బులు ఇచ్చేలేదు చచ్చిపోతావు, డబ్బులు ఇచ్చేలేదు చచ్చిపోతావు, లేదు డబ్బులు ఇచ్చేసి చచ్చిపోతావు అని వస్తుందిరా బాబు, నీ డబ్బులు నాకింది నేను చావడం ఎందుకని అట్టుకొచ్చేసాను. అదనమాట 9 గంటల మొదలు పెట్టాను ప్రార్థన. అప్పుడు నుంచి దేవుడు అంటే లెగట్టేసాడు అనుకున్నాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు, 7 గంటలకు వచ్చాడంటే పాస్ గారు తలుపు డబ్బులు కింద దొరకలేదు, మళ్ళీ వచ్చాడు పాస్ గారు కంగారు పడుతున్నాడండి. అయ్యగారు ప్రార్థన చేయండి, ఇదిగో దశమ డబ్బులు ఏమన్నా కదరా దశమండ, ఎప్పుడో 6,000 ఇప్పుడు ఇచ్చాడండి అతను, మీరు ప్రార్థన చేయమన్నారు కదండి, 600 దశంభాగం ఇదిగో అంటున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 26 వచ్చు. ఎన్నో అవసరం? 5వ అవసరం. నా జనులు ఈకెన్నడు సిగ్గునందరు. 27 నా జనులు ఈకెన్నడు సిగ్గునందరమ్మా. నువ్వు సిగ్గుపడుతున్నావు, సమాజంలోకి వెళ్ళలేకపోతున్నావు, పని లేక, నీకు సంతానం లేక సమాజంలోకి వెళ్ళిపోతున్నావు, సిగ్గుపడుతున్నావు. ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావు? ఫెయిల్ అయి సిగ్గుపడుతున్నావేమో, ఉద్యోగం లేక సిగ్గుపడుతున్నావు, రకరకాల అవమానాలు ఉంటాయి. అన్నదమ్ములు అవమానపరుస్తున్నారు, అక్క చెల్లెలు అవమానపరుస్తున్నారు, ఇంట్లోనే అవమానాలు, పరిస్థితులు బాగాలే, సిగ్గుపడుతున్నావేమో. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా జనులను ఇక నెన్నడు సిగ్గుపడనేవాడు. ఏం చేస్తాడైనా? సిగ్గుపడనేవాడు. ఇది నా ఆశీర్వాదం అమ్మా. 6వది చూడండి, 28వ వచనం. ఇది అసలు 6వది ఏంటి చెప్పండి? తర్వాత నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుతారు, మీ ముసలి వారు కళ్ళగంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ జనులు నా పనికత్తుల మీద పనివారి మీద నా ఆత్మను కుమ్మరించేదను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. రిస్టరేషన్ ఇది.
స్పిరిచువల్ రిస్టోరేషన్ అంటే ఆత్మీయమైనటువంటి పునరుద్ధరణ, ఆత్మీయమైనటువంటి దేవుని ఆశీర్వాదము. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదము. ఇక ఆరవది ఏంటంటే నా ఆత్మను కుమరిస్తాను ఉపవాస కూటాల్లో. అందుకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకు ఉండాలి? మాకు టార్గెట్ ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. ఆత్మలో ఉంది, నింపబడడం వేరు. తరతరాలుగా ఒక్కొక్క సమయంలో ప్రభువా ఈ సమయంలో సహాయం కావాలంటే నింపుతాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఆత్మ నింపుదల జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇదే కొటేషను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో జరిగింది. అపొస్తలుల కార్యములు 2:17 అదే మనుషులందరి మీద అంత్యదినములందు నా ఆత్మను అని యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేరును అని ఉంటుంది అక్కడ. లేదమ్మా? ఆత్మను కుమరిస్తాడు దేవుడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి మీద యవనస్తులు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు పలుకుతారు, వృద్ధులు దర్శనాలు, ముసలోళ్ళు కళ్ళగా అంటారు, దేవుని కార్యాలు జరుగుతాయి. చివరి ఆశీర్వాదం ఏంటంటే 32వ వచనం, ఇందాక మనం లాస్ట్ మినిట్ చదువుకున్నాం కదా, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఏం చేయబడతారంట? రక్షించబడతారు. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ కార్యాలు దేవుడు. రక్షణ, మీ కుటుంబం రక్షించబడును గాక, మీ భర్తలు మార్చబడుదురుగాక, మీ బిడ్డలు బాప్తిస్తాలు పొందుదురుగాక, మీ అన్నదమ్ములు బాప్తిస్తాలు పొందుదురుగాక. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరూ రక్షణ పొందుతారు. 1905వ సంవత్సరం జూన్ 5వ తారీఖున జరిగిన సంఘటన. డేనియల్ బర్గ్ అనే ఒక ఆయన, అలాగే డేనియల్ బర్గు వింగ్ అనేటువంటి ఒక ఆయన, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే స్వీడన్లో దేవుడు వీరితో మాట్లాడాడట. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పారా అనేటువంటి బ్రెజిల్లో ఉన్నటువంటి ఆ ఊరు వెళ్ళండి అని డేనియల్ బర్గ్తో మాట్లాడాడు. డేనియల్ బర్గ్తో ఈ విషయం చెప్పాడు ఆయన. డేనియల్ బర్గు, గొన్నల్ బ్రింగ్జన్ అనేటువంటి ఒక ఆయన, గొన్నల్ బ్రింగెన్. డేనియల్ బర్గు, గొన్నల్ బ్రింగెన్ అనేటువంటి వీళ్ళిద్దరిని కూడా దేవుడు స్వీడన్ నుంచి బ్రెజిల్ వెళ్ళమన్నాడట. వాళ్ళకి బ్రెజిల్ వెళ్ళడానికి ట్రైన్ మీద అప్పట్లో చికాగో మీద నుంచి న్యూయార్క్ వెళ్ళి అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళాలండి. బ్రెజిల్ వెళ్తానికి $70 కావాలట. ఎన్ని డాలర్లు చెప్పండి? వీళ్ళు ప్రయాణం అయిపోయి ఈ బ్రింగ్ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా మనోడు, అతను గొన్నల్ బ్రింగ్ అనేటువంటి ఆయన అజూజా స్ట్రీట్లో పరిశుద్ధాత్మ పొందుకున్నాడట. వీళ్ళిద్దరు పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తుంటే 1910వ సంవత్సరంలో, ఇప్పుడు ఇది 1910వ సంవత్సరం జూన్ 5వ తారీఖున వాళ్ళు బయలుదేరి వెళ్ళారంటే దేవుడు అన్నాడంటే $70 కలిసి మీరు వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడంట. ఎవరికో ఇచ్చేయమన్నాడంట. ప్రభు వెళ్ళాలి కదా, మరి వెళ్ళమన్నావు కదా అంటే ఇచ్చేసారంటాడు. వీళ్ళ దగ్గర ఏదో చిన్న డబ్బులుంటే చికాగో వరకు ఏదో కొద్దిగా టికెట్ తీసుకుంటే అర్ధరాత్రి 12 గంటలకి టికెట్ కలెక్టర్ వచ్చి ఇక్కడతో మీ టికెట్ అయిపోయిందని మిడ్ నైట్లో అయ్యా తీసుకెళ్ళంటే బయటికి గింటేసారంట. డేనియల్ బర్గ్, గొన్నల్ బ్రింగ్ అనేటువంటి ఆయన బయటకు వచ్చేసి ఆ రైలు పట్టాల పక్కన ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రభువా అని పాటలు పాడుకుంటా, ప్రభువా ఇక్కడ దించేశారు, మరి మీకు దగ్గర డబ్బులేమో $70 వాళ్ళకి ఇచ్చేయమన్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. ప్రార్థన చేస్తే చేసే అద్భుతాలు, ఆత్మల కార్యం జరిగిస్తాడు దేవుడు. తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ప్రార్థన చేస్తే అలాంటి అద్భుతాలు, ఎంతమందిని రక్షిస్తాడు. పాటలు పాడుకుంటే మిడ్ నైట్లో 12 గంటలకి అర్ధరాత్రి 1 గంటకి ఒక ఆయన ఎవరో పిలుస్తున్నాడు, డేనియల్ బర్గ్, గొన్నల్ బ్రింగ్ రండి అని ఎవడో పిలుస్తున్నాడంటే వెళ్ళిన ఆ మిడ్ నైట్లో వెళ్ళారంట. వెళితే వాళ్ళు వెంటనే ఆ మిడ్ నైట్లో వాళ్ళకి భోజనం పెట్టారంట. వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి కొద్దిగా డబ్బులు ఇచ్చారంట. దేవుడు పిలమన్నాడంటే పిలిచే డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోయారండి. టికెట్ తీసుకుని మళ్ళీ చికాగోకి వచ్చేసారట. ఇప్పుడు చికాగో నుంచి న్యూయార్క్ వచ్చారు. న్యూయార్క్ నుంచి ఇప్పుడు వీళ్ళు వాడ మీద వెళ్ళాలి. ఎక్కడికి బ్రెజిల్ వెళ్ళాలంటే వాడ మీద వెళ్ళాలి, అమెజాన్ అడవులు. కాబట్టి బ్రెజిల్ వెళ్ళాలి కాబట్టి వాడకి వెళ్ళటానికి వీళ్ళు న్యూయార్క్లో దగ్గర ఒక ఫ్రెండ్ వచ్చాడంట. ఫ్రెండ్ ప్రార్థన చేసుకున్నారంట. బాబు ఎలా ఉన్నారు? ఫ్రెండ్ వచ్చి దేవుడు మీకు ఒక కవర్ ఇమ్మన్నాడయ్యా అని ఇలా కవర్ ఇచ్చారట. కవర్ తీసి చూస్తే సరిగ్గా $70 ఉన్నాయంట. ఏ $70 అక్కడ ఇచ్చారో ఆ $70 సరిగ్గా కవర్లో ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యకార్యాలు చూశారు. ఆ $70 ఎట్టి టికెట్ కొనుక్కుందామని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి వాడు టికెట్లు అడిగితే పొద్దుటే వాడు వెళ్ళిపోయింది. పారా వెళ్ళమన్నాడు కదా, అమెజాన్ అడవులు బ్రెజిల్ పారా, ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, మీరు గూగుల్ కొట్టుకుంటూ వస్తాయని అన్నీ చెప్తున్నాను నేను. పారా వెళ్ళమంటే పొద్దుటే వాడు వెళ్ళిపోయింది. 3 నెలల వరకు వాడలేదన్నారంట. దేవుడు వెళ్ళమన్నాడు కదా, వాళ్ళు లేకపోవడం ఏంటని ఆ స్టేషన్లోనే వాళ్ళు అక్కడే మోకరించి, వాడ పోర్ట్లోనే మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారట. కొన్ని గంటలకే, ఒక 4-5 గంటలకు ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట. ఇప్పుడే ఒక వాడ రిపేర్ అయిపోయింది,
అది బ్రిటన్ నుంచి వస్తుంది, మధ్యలో ఆగిపోయింది నెల నుంచి, ఇవాళ రిపేర్ అయిపోయింది. బయలుదేరి ఒక గంటలో వచ్చేస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే ఇండియా వెళ్ళట్లేదు, ఇంగ్లాండ్ వెళ్ళట్లేదు, లేకపోతే అది మరి శ్రీలంక వెళ్ళట్లేదు, అమెరికా వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ అది పారా మాత్రమే వెళ్తుంది అన్నారంట. దేవుడు ఎంత ప్లాన్గా దేవుడు పంపిస్తూ ఉంటుంది. పారా వెళ్ళే వాడే పంపాడు, వాళ్ళిద్దరూ ఎక్కేసి పారా వెళ్ళిపోయారండి. పారా వెళ్ళిపోతే అక్కడ పైథాన్లు ఉంటారు కదా, మరి పైథాన్, పెద్ద పెద్ద పైథాన్, ఇలా పారా వెళ్తే వాళ్ళిద్దరూ కలిసి చేసిన సేవకి డేనియల్ బర్గు వీళ్ళు చేసిన దానికి 22 మిలియన్స్, అంటే 1 మిలియన్ 10 లక్షలు, 22.2.5 మిలియన్స్ రికార్డ్స్ నేను చదివినప్పుడు ఇందాక 22 మిలియన్స్ పీపుల్ యేసు ప్రభుని నమ్ముకున్నారంటే అమెజాన్ అడవుల్లో, బ్రెజిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. అసెంబ్లీ ఆఫ్ గాడ్ కానీ లేకపోతే అసెంబ్లీ డీడ్స్ అనేటువంటి ఒక సంస్థ అక్కడ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక పైథాన్ లేచిందంట, పైథాన్ వచ్చిందంట అమెజాన్ అడవుల్లో, కొండ చెలవు లేచిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి డౌన్ అన్నాడంట, టక్కన కొండ చెలవు పడిపోయిందంట, అతను మీద లేచింది. అలాంటి అద్భుతాలు జరిగినాయి అంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసి లక్షల మంది, ఒక్కొక్క 22 మిలియన్ అంటే మరి అది ఎన్ని కోట్లు వస్తుందో లెక్క పెట్టుకోండి. ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు రక్షణ పొందుగాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. 7 ఆశీర్వాదాలు చెప్పాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తపడైన తట్టు తిరిగితే, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు నాయన విత్తబడిన యోవేలు ప్రవచించిన 3 అధ్యాయాలు ధ్యానం చేశాం. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను ఎడలు జాలు చేసుకుని మిమ్మల్ని రెస్టోరేషన్ చేస్తానన్నా. టు టర్న్, నా పట్టు తిరగండి, టు రిపెంట్, పశ్చాత్తపడండి, టు రెస్టోరేషన్. మా కొరకు పునరుద్ధరణ సహాయం అందించే దేవుడు కనుక విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఉపవాసాల నుండి కన్నీళ్ళు విడిచి ప్రార్థించు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఎందుకు ఉపవాసం? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఎందుకు ఉపవాసం? అనేకులు రక్షణ పొందడానికి. ఎందుకు ఉపవాసం? ప్రభు మాతో మాట్లాడావు. మా కుటుంబాల రక్షణ పొందడానికి, మేము పోగొట్టుకుని తిరిగి పొందడానికి. ఓ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం, ఓ దేవుని ఆనందాన్ని పోగొట్టుకున్నాం, సిగ్గుపడిపోతున్నాం. మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేయడానికి విత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.